స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా క్రేజీ మూవీస్ చేస్తుండడం విశేషం. అయితే సంవత్సరానికి 2 సినిమాలు, కుదిరితే 3 సినిమాలు రిలీజ్ చేస్తా అని అభిమానులకు మాట ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. ఇప్పుడు ది రాజ్ సాబ్ మాట తప్పుతున్నాడు. అవును, ప్రభాస్ మాట తప్పుతున్నాడు అని తెలిసింది. ఇంతకీ ఏమైంది? ఇదే రోజు స్టోరీ. గత సంవత్సరం ప్రభాస్ ఆదిపురుష్ సలార్ 2 సినిమాలు రిలీజ్ చేశాడు. ఇందులో ఆదిపురుష్ భారీ ఓపెనింగ్ రాబట్టింది కానీ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ప్రభాస్ అండ్ ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. ఆ తర్వాత సలార్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో అలా చూపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. సలార్ ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. దీంతో సలార్ సీక్వెల్ సలార్ 2 పై మరింత క్రేజ్ ఏర్పడింది. 2023లో రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ, ఫ్యాన్స్ చూపించే ప్రేమ చూస్తుంటే మాటలు రావడం లేదని, అభిమానుల కోసం సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తానని, కుదిరితే 3 సినిమాలు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తానని మాట ఇచ్చాడు. 2023లో ఆదిపురుష్ సలార్ 2 సినిమాలు రిలీజ్ చేశాడు. 2024లో కల్కి ది రాజా సాబ్ సినిమాలు రిలీజ్ చేయాలి అనుకున్నాడు. కానీ ఈ ఇయర్లో కల్కి ఒక్కటే రిలీజ్ అవుతుంది. ది రాజా సాబ్ ఈ ఇయర్లో రావడం లేదు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ మూవీ ఫస్ట్ లుక్ సంక్రాంతికి రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. డార్లింగ్ ప్రభాస్ ఎంటర్టైనర్ చేసి చాన్నాళ్లయింది. అందుకనే మారుతి డైరెక్షన్లో ఎంటర్టైనర్ చెయ్యాలి అనుకున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఈ ఇయర్కి షూటింగ్ కంప్లీట్ అవుతుందట. అందుచేత కుదిరితే సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాత విశ్వప్రసాద్ తెలియజేశారు. దీంతో ప్రభాస్ నుంచి ఈ ఇయర్లో కల్కి ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ కానుంది. మరి ఈ ఇయర్ మాట తప్పిన ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ అయినా మాట నిలబెట్టుకుంటాడేమో చూడాలి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ బిగినింగ్ లో బాగానే సక్సెస్ సాధించాడు. కానీ ఆ తరువాత వరుసగా ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. కథల ఎంపికలో కేర్ తీసుకున్నాడు. విరూపాక్ష మూవీతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరాడు. అయితే ఇప్పటి వరకు కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు. ఆ మధ్య గాంజా శంకర్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. మెగా హీరో సినిమా ఆగిపోవడమా? అది కూడా విరూపాక్షతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత తేజ్ సినిమా ఆగిపోవడమా? కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ లో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం తదితర చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించాడు. యూత్ లో మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత సరైన కథలను ఎంచుకోవడంలో తడబడ్డాడు. దీంతో నక్షత్రం, జవాన్, తేజ్, ఐ లవ్ యూ చిత్రాలతో వరుసగా ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న తేజ్ దేవకట్ట దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ మూవీతో కమర్షియల్ సక్సెస్ కన్నా మంచి సినిమా చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. చిత్రలహరి, సోలో బ్రతికే సో బెటరు సినిమాలతో పర్వాలేదు అనిపించాడు. మళ్లీ ట్రాక్ లోకొచ్చాడు. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. అయితే విరూపాక్ష సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా చేశాడు కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. నెక్స్ట్ మూవీని సంపద నందితో అని, మూవీ టైటిల్ గాంజా శంకర్ అని ప్రకటించారు. ఈ మూవీని అనౌన్స్ చేసి చాన్నాళ్లవుతుంది కానీ సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఇప్పుడు ఈ మూవీ ఆగిపోయిందని వార్తలొస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ సినిమాకి బడ్జెట్ ప్రాబ్లం అట. ఈ మూవీకి భారీ బడ్జెట్ అవసరమట. ఇప్పుడు ఓటీటీ మార్కెట్ పడిపోయింది. మీడియం రేంజ్ సినిమాలను భారీ రేట్లకు కొనడం లేదు. అందుకని గాంజా శంకర్ ఆగిందని టాక్ వినిపిస్తోంది. గాంజా శంకర్ ఆగిపోవడానికి బడ్జెట్ ఒకటే కాకుండా మరో కారణం కూడా ఉందని, విరూపాక్ష సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో సాయి ధరమ్ తేజ్ రెమ్యునరేషన్ పెంచాడని, 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని, అందుకనే గాంజా శంకర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించాలి అనుకుంది. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆగిపోయిందని వార్తలొస్తున్నాయి కానీ మేకర్స్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. మరి ఇదే కనుక నిజమైతే తేజ్ నెక్స్ట్ ఏంటి? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనేమో. నేచురల్ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చేది నాని. మన పక్కింటి కుర్రాడ్లా కనిపించే నాని విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకెళ్తున్నాడు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో మెప్పించి సక్సెస్ సాధించిన నాని ఇప్పుడు సరిపోదా శనివారం అనే భారీ యాక్షన్ మూవీ చేస్తుండడం విశేషం. అయితే నాని ఓజీ డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేయనున్నాడని తెలిసింది. ఇంతకీ నాని సుజిత్ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు? నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ డైరెక్టర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే నానికి ఓజీ డైరెక్టర్ సుజిత్ ఓ కథ చెప్పారట. కథ విని నాని ఓకే చెప్పారట.
ఈ సినిమాను కూడా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో దానయ్య నిర్మించనున్నారని సమాచారం. సుజిత్ విషయానికొస్తే ప్రస్తుతం ఓజీ సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్న ఓజీ మూవీ చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ పై కొన్ని సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది. సెప్టెంబర్ 27న ఓజీ మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ప్రస్తుతానికి ఓజీ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఏపీలో ఎన్నికల అనంతరం పవన్ ఓజీ షూట్ లో జాయిన్ అవుతారు. ఈలోపు నానితో సుజిత్ సినిమా చేయాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. మార్చి నుంచి ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. ఇందులో నానిని సరికొత్తగా చూపించేలా డిఫరెంట్ క్యారెక్టర్ డిజైన్ చేశాడని టాక్. నాని ఓవైపు సరిపోదా శనివారం, మరోవైపు సుజిత్తో సినిమా చేసేలా ప్లాన్ చేశాడట. మొత్తానికి ఒకే సంస్థలో వరుసగా 2 సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచాడు నేచురల్ స్టార్. ఇది ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.